నిజాంపేట మండల పరిధిలోని నందిగమ్మ గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామ శివార్లో గల బ్రిడ్జి ధ్వంసం కావడం జరిగింది. గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ వర్షాలకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నందిగామలో వరద తాకిడికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడం జరిగిందని, ఈ వర్షాలకు ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలుగా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంచమని, ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. ఈ వర్షాలకు పంటలు లేదా ఇండ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు. ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయంగా వేరే ఇండ్లలో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్టి, ఆర్ఐలు ప్రీతి, హిమాద్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ముత్యం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల బాలయ్య, బాజా రమేష్, నందిగామ గ్రామ అధ్యక్షులు అంజిరెడ్డి, కొమటబాబు, శ్రీనివాస్, సుధాకర్, రిషికేష్, ఆంజనేయులు, దేమయ్య యాదగిరి, అల్లాడి వెంకటేష్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ వాగు ప్రవహిస్తున్నది హైవే, ఇది మన సిద్దిపేట మెదక్ హైవే. ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణహాని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ, పోలీస్ యంత్రాంగమే కానీ, ఎస్డిఆర్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము, వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా, నష్టం వాటిల్లకుండా, అతను ఒకసారి అంటే ఎప్పుడు మనం కనివినేది ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో మెదకు, రామాయణపేట, నిజాంపేట ప్రాంతంలో భారీ వర్షాలు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ, లేదా ఇల్లుకు కూలిన ఇల్లే కానీ, ఈ ప్రాంతమే కాదు ఎక్కడైనా ఇల్లు కూలిపోయినా, పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం ఇచ్చే దిశగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. కనుక రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వాన్ని మేము కాపాడుతున్నాం. అదే వారికి నష్టపరిహారం చెల్లించాలి అనే ఒక రిపోర్టు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఒక్క మాత్రం ప్రజలతో విజ్ఞప్తి, మీరు బయటికి రాకండి. ఎక్కడైనా ఏమున్నా, ఏ అపాయం ఉన్నా, ఎక్కడ మీకు నష్టం జరుగుతున్న యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టరేట్కే కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెలియవలసిందిగా మీ అందరూ కొంచెం విజ్ఞప్తి చేస్తాం. మన యంత్రాంగం వచ్చినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి, ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.